హాయ్ అండి. ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మన పూర్వీకులు తినే గంటి జావని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను. ఈ గంటి బియ్యాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కింద లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఒక గ్లాసు, చిన్న గ్లాసు బియ్యాన్ని ఇలా మిక్సీ లైట్గా పట్టుకోవాలి రవ్వలాగా. దాన్ని ఒక 2 టైమ్స్ కడుక్కుంటే పొట్టు ఏమైనా ఉంటే పోతుంది. ఒక 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి వాటర్ పోసి ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలండి. నేను మధ్యాహ్నం 1 గంట 2 కల్లా నానబెట్టుకున్నాను నైట్ చేయడం కోసం. ఇలా ఉడికించుకోవాలి, సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి మెత్తగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు రాగి పిండి ఒక 2 గ్లాసెస్ వాటర్లో కలుపుకొని ఇలా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత ఒక క్లాత్ కట్టి నైట్ అంతా అలానే ఉంచేయాలి. బాగా ఫెర్మెంట్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ ఇలా జున్ను ముక్కలాగా వస్తుందండి. దీంట్లో మజ్జిగ వేసుకొని తింటే చాలా స్ట్రెంగ్త్, టేస్ట్ కూడా చాలా బాగుందండి.